హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి 'పుష్ప' సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కానీ 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్ వాళ్ళ జీవితంలో ఆర్మీ అన్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని తప్పైతే జరిగిపోయింది. కానీ ఏం జరిగిందనుకుంటున్నారా? 'సంధ్య 70 ఎంఎం' ఆర్టీసీ క్రాస్ రోడ్. ఒక ఫ్యామిలీ‌నే బలి కోరిందనుకోవచ్చు. ఓన్లీ 'పుష్ప 2 ద రూట్' ఎందు గురించి అంటున్నానంటే ఎంతమంది క్రౌడ్ అభిమానంతో రావచ్చు. ఓకే. వాళ్ళకి తెలియకో, తెలుసో చేశారు. సేమ్ అదే ప్లేస్‌లో నేను ఉన్నా. నేను అందులో ఒక పాయింట్ అని చెప్పాల్సిందే. ఇంకెందు గురించంటే, ఆ పాయింట్ జరిగిందని ఆ ఇష్యూ జరిగిందని కూడా మాకు తెలీదు. భాస్కర్ గారు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం అంతా అల్లు అర్జున్ గారి ఫ్యాన్సు పిండి, పిండి తొక్కేశారు. ఎలా అనుకుంటున్నారా? వాళ్ళ అబ్బాయి 7 ఇయర్స్ అబ్బాయి, వాళ్ళ వైఫు. అబ్బాయినైతే కొంచెం పోలీసోళ్ళు అలా ఇలా చేసేదో బ్రతికించారు. దగ్గరలో ఎంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి. కానీ వాళ్ళ వైఫ్‌నైతే చివరికైతే బతికించలేకపోయారు. ఎందు గురించంటే 'సంధ్య 70 ఎంఎం' స్క్రీను టికెట్స్ వచ్చి 300-500 టికెట్స్ సీట్స్. కానీ అక్కడికొచ్చిన పబ్లిక్ 1500 మంది. ఈ 1500 మందిలో వీళ్ళొక ముగ్గురయ్యారు. వీళ్ళ ముగ్గురిలోని వీళ్ళ బాబునైతే తొక్కుతుంటే చిన్న చిన్న పిల్లలు. అదే పొజిషన్‌లో నేను ఉన్నా, నన్ను కూడా తొక్కడంతో ఏదో కొంచెం నేనంటూ కొంచెం ఏదో తోసుకొని వాళ్ళని వీళ్ళని గుద్దుకొని, తన్నుకొని ఓకే. నేనైతే బానే నిలబడ్డా ఒక మైక్ పట్టుకొని. కానీ ఆ చిన్న పిల్లోళ్ళు కదా! ఇంక అవ్వదు కదా! పోలీసోళ్ళకేమో సహకరించక. అల్లు అర్జున్ రాకముందు వరకు బావున్నదంట. కానీ ఆ ఇష్యూ జరిగింది గానీ, ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత ఎన్నో వందల మంది పక్కనున్న థియేటర్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎంత నిన్న, ఇలా ఇసుకేసినా సరే కిందకి జారలేనంత పబ్లికొచ్చారు. సినిమాని అంత సక్సెస్ చేశారు అది పాయింటే. కానీ అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాతే ఈ ఇష్యూ జరిగిందంట. ఆ బాబు గత 15 రోజుల నుంచి నాన్న నన్ను అల్లు అర్జున్ గారిని చూపిస్తావా? నేను పక్కా స్కూల్‌కెళ్తాను. నేను స్కూల్ మానకుండా వెళ్తానని వాళ్ళ నాన్న పెట్టిన ప్రతి పనిని హోంవర్క్ కంప్లీట్ చేసుకొని అల్లు అర్జున్ గారి ప్రేమతో సినిమాకొచ్చి ఏదో ఓకే. ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు పోలీసోళ్ళు ఆ బాబునైతే బ్రతికించారు. కానీ వాళ్ళ అమ్మగారిని మాత్రం బ్రతికించలేదు. కానీ దీనన్నిట్లికన్నా ఇంకా బాధ ఏదైనా ఉంటే మాత్రం మన అల్లు అర్జున్ గారు చేసిన పనే. ఎందు గురించి అంటారా? నేను ఒక బన్నీ ఫ్యాన్‌గానే చెప్తున్నా. ఒక ఇష్యూ జరిగిన తర్వాత, మన సినిమా హిట్ అయిన తర్వాత, అక్కడ ఏం జరిగిందన్నది పక్కా తెలుస్తుంది. అంత సెలబ్రేషన్ జరిగినప్పుడు ఏదైనా నష్టాలు జరిగినాయా? ఏదైనా జరిగిందని ఆయనకి తెలిసే ఉంటది. కానీ ఎటువంటి స్పందించలేదు ఈ ఇష్యూ మీద. స్వయానా ఇప్పుడు 'భాస్కర్' అన్న ఆయనే మీడియా ముందుకొచ్చి చెప్పడం అయితే జరుగుతుంది. 'అల్లు అర్జున్' వల్లే నా భార్యని నేను పోగొట్టుకున్నా. నా కొడుకుకున్న బాధ, ఆ బాధ ఎలా ఉంటదో చిన్న చిన్న పిల్లలు తొక్కిలాటలో వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళెలా ఉంటారు? కానీ 'అల్లు అర్జున్' గారు మాత్రం ఇప్పటికి ఈ రోజుకి ఇది జరిగి ఇప్పుడు 12 గంటలు దాటిపోతుంది. ఈ రోజుకి ఈ టైంలో కూడా 'అల్లు అర్జున్' గారు ఇంకా ఈ ఇష్యూ మీద ఇంకా స్పందించలా. ఇంకా మరి ఆయనకి తెలిసిందో తెలియలేదో మనకు తెలీదు గానీ, నేనైతే ఒకటే గుర్తుపెట్టుకో నేనైతే ఒకటే చెప్తున్నా మీ అందరికి. ప్లీజ్ అన్న మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నా. ఈ ఏదైతే ఇష్యూ జరిగిందో, అల్లు అర్జున్ గారికి చెడ్డ పేరు రాకుండా, ఆ తొక్కిలాట మరి ఎలా జరిగిందో ఎందు గురించంటే అభిమానులంటే చేస్తారు. అందులో నేను కూడా ఉన్నా. సేమ్ అదే 'సంజయ్ 70 ఎంఎంలో' నేను కూడా రాత్రి సినిమా చూసా. సేమ్ అల్లు అర్జున్ గారితో కలిపే. ప్లీజ్ మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా. ఈ ఏదైతే మ్యాటర్ ఉందో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆర్మీ అంటారు కదా! ఈ ఒక్క పాయింట్ మాత్రం మీరు 'అల్లు అర్జున్' గారి వరకు ఎళ్ళాలి. వాళ్ళ అమ్మ చనిపోయిన ఆ బాబుకి, కుటుంబానికి మాత్రం 'అల్లు అర్జున్' గారు సపోర్ట్ ఉన్నారన్న చిన్న ధైర్యం ఇస్తే చాలని నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరి 'పుష్ప' సినిమా మరి నేనింక సినిమా గురించి మాట్లాడను. సినిమా అయితే చాలా సక్సెస్ అయితే అందుకుంది. కానీ ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు ఉన్న పొజిషన్‌లో ఆయన వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని నేనైతే మరి కోరుకుంటున్నా. అలాగే ఇంకొక విషయం చూసుకుంటే 'సంజయ్ 70 ఎంఎం' అన్నది నేను పుట్టక ముందు నుంచి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఒక మంచి పేరున్న థియేటర్. ఎవరైతే 'భాస్కర్' అన్న వ్యక్తి ఉన్నారో ఈ థియేటర్ మీద కేసెయ్యాలని కూడా ఆయన రోడ్డు మీదకి ఎక్కడం అయితే జరుగుతుంది. మీడియా ముందుకొచ్చి ఆయనకున్న బాధనంతా చెప్తున్నారు. ఎందు గురించంటే ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం అన్నదైతే చిన్న విషయం కాదు. అది కూడా చిన్న చిన్న పిల్లలు. మరి దీనన్నిటికి మరి కారణం మరి బన్నీ గారే ఒకసారి మీడియా ముందుకొచ్చి చెప్తారని నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి?